భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం శ్లోకం నెంబర్ 8. నియతం కురు కర్మత్వం కర్మజ్ఞాయో హ్యకర్మణః శరీరయాత్రా పీచతే న ప్రసిద్ధ్వేద కర్మణః. దీని యొక్క వివరణ, నీ కర్తవ్యాన్ని తప్పకుండా నువ్వు చేయాలి. ఏ పని చేయకుండా ఉండడం కంటే కర్తవ్యాన్ని చేయడం ఎంతో శ్రేష్టమైనది. ఏ పని చేయకపోతే కనీసం నీ శరీరాన్ని కూడా నువ్వు పోషించుకోలేవు అని ఇక్కడ అర్థం. నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు మంగళవారం కదా, చాలామంది వీలైనంత వరకు పూజ చేసుకుంటారు ఇంటి దగ్గర. అలాగే గుడికి వెళ్ళి భగవంతుడిని కూడా ప్రార్థించుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఎవరుంటారు? పూజారి గారు ఉంటారు, ఆయన పూజ చేయడానికి. ఒకవేళ నేను ఈరోజు పూజ చేయను అని అతను కూర్చున్నాడు అనుకోండి, అది కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే అక్కడ పూజారి గారు ఎందుకున్నారో, అక్కడ పూజ చేయడానికి. భక్తులు ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సామాగ్రిని తీసుకుని అతను ఖచ్చితంగా పూజ చేయాల్సిందే. అది అతని బాధ్యత, అతని కర్తవ్యం. ఒకవేళ నేను చెయ్యను అని అనుకున్నాడు అనుకోండి, అతని శరీరాన్ని ఎలా పోషించుకోగలుగుతాడు? అతని శరీరాన్ని పోషించుకోవడానికి ఏదో ఒక డ్యూటీ అనేది ఉండాలి కదా. ఖచ్చితంగా ఏదో ఒక పని ఉండాలి. అది అక్కడ ఆయన చేసే పని. తప్పకుండా అతని శరీరాన్ని అలాగే అతని కుటుంబాన్ని కూడా పోషించుకోవడానికి తను అక్కడ ఖచ్చితంగా పని చేయాల్సి ఉంటుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడితో కూడా అదే చెప్తున్నాడు అన్నమాట. నాయనా, నీ శరీరాన్ని పోషించుకోవడానికన్నా సరే నువ్వు తప్పకుండా పని చేయాలి, ధర్మబద్ధంగా చేయాలి, నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్తించాలి. అలా పని చేయడం అనేది చాలా శ్రేష్టకరం అనేసి శ్రీకృష్ణుడు అర్జునుడితో ఈ విధంగా మాట్లాడుతున్నాడు.